పని చేసావు అప్పుడు? నేను లారీ డ్రైవర్ చేసేవాడిని. లారీ డ్రైవర్ అయినా ఏమైంది? నాలుకకి ఏమైంది? నాలుగు క్యాన్సర్ వచ్చిందయ్యా నోట్లో. ఇక రాను నోటి మాట కూడా సరిగ్గా మాట్లాడలేకపోయినా. నిన్నటి వరకు కూడా మన వారం వచ్చా మాట్లాడలేకపోతే సరిగ్గా ఉషపడలేదయ్యా. మీరు ప్రేర్ చేసినారు. నోట్లో దుర్వాసన ఉండేది బాగా, దుర్వాసన తగ్గిందయ్యా. సొల్లు కూడా సొల్లు బాగా కాలేదు. రాత్రి కూడా తగ్గిందయ్యా. తగ్గిపోయిందా? రాత్రి కొంత తగ్గింది. నోటి క్యాన్సర్ ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నావు? నోటి క్యాన్సర్తో నాకు 5-6 నెలలు అవుతున్నది. అసలు తెలియదు నాకు అసలు క్యాన్సర్ అన్నది. క్యాన్సర్ గుల్లలు అయితే చూపించిన వరంగల్ చూస్తే ఇది నోటి క్యాన్సర్ బాబు అని చెప్పిండు. చెప్పగానే పోయిన వారం అసలు మాట రాలేదు కదా? బాగా రాలేదు సార్. ఇప్పుడు మాట వచ్చేసింది కదా, మాట కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆహారం తింటున్నారా? తింటున్నారా? ఎంత నమ్మకంతో వచ్చారు? అంత జరిగింది కదా. 4-5 నెలలు సార్. ఇక మాట కూడా రాకుండా మౌనంగా ఉన్నావు కదా. మాట రాని చెప్పిండు డాక్టర్ దగ్గర పోతే. మాట రాదు. ఏ హాస్పిటల్ అది? నిమ్స్ పోయాను, మన బస్సు దాకా పోయాను. ఇక నీకు రాదన్నా? హన్మకొండ ఎంత రాదు అన్న కాడ ఇక్కడ వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. దేవుడు కాపాడిండు. ఈ రోజు ఉన్నామంటే దేవుని కృపతోటే మేము ఉన్నామయ్యా. దేవుడు లేకపోతే మేము ఒక క్షణం కూడా లేము.